ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా అంటున్నారు, సీతలు అనేక రకాలు ఉన్నారు అంటున్నారు. ఎన్ని రకాలన్నీ చెప్పారనమాట. మరి మనం ఏ రకం సీతరమో తెలుసుకోవాలి. తెలుసుకుందామా మనం ఏ రకం సీతలం అనేది? మీ యొక్క పూజారి స్థితి ప్రారంభం అవటం అంటే ఇతర ధర్మాల స్థాపన అవటము. పూర్వీకులైన మీ ద్వారానే చిన్న చిన్న బంధవర్గాల వారు వస్తారు. అందువలన స్మృతి చిహ్నంలో కూడా అద్దె యొక్క సీతర్ల ఆధారంగా భవిష్య దర్శి తయారవుతుంది. ఎందుకంటే ఈ సమయంలో మీరు త్రికాలదర్శిగా అవుతున్నారు. చైతన్య సీతలైన మీరు త్రికాలదర్శులు. ప్రతి ఆత్మ యొక్క భవిష్యత్తును తయారు చేయడానికి నిమిత్తంగా అయ్యారు. ముత్తి అయినా లేదా జీవన్ముక్తి అయినా కానీ జీవన్ముక్తి యొక్క ద్వారం తెరిచినందుకు జ్ఞాన సూర్యుడైన బాబాతో పాటు జ్ఞాన సీతలైన మీరే నిమిత్తంగా అవుతారు. బాబాతో పాటు అందువలన మీ జడ స్మృతి చిహ్నాలైన సీతలు కూడా భవిష్య దర్శిగా అయ్యారు అంటే భవిష్యత్తు చూపించేందుకు నిమిత్తంగా అయ్యారు. ఇప్పుడు జడ స్మృతి చిహ్నాలైన సీతలను చూస్తూ మీ సీతల యొక్క స్వరూపం స్మృతిలోకి వస్తుందా అడుగుతున్నారు బాబా. సీతలలో కూడా వేరు వేగాన్ని చూపిస్తారు. చక్రం తిరిగే వేగం కొన్నిటికి చాలా వేగంగా చూపిస్తారు, మరి కొన్నిటికి తక్కువ వేగం చూపిస్తారు. కొన్ని సీతలను సంఘటిత రూపంలో చూపిస్తారు, కొన్ని సీతలను ఒకదానికొకటి కొంచెం దూరంగా చూపిస్తారు. కొన్ని మాటికి స్థానం మారుతూ ఉంటాయి, మరి కొన్ని తోక చుక్కలు కూడా ఉంటాయి. మనం ఎలా అయితే ఉంటామో మన స్మృతి చిహ్నాలు కూడా ఆ విధంగా చూపెడతారు. ఇవన్నీ చైతన్య సీతల యొక్క స్థితి. పురుషార్థం యొక్క వేగం సంఘటిత రూపంలో అలజడి మరియు స్థితి యొక్క రూపం సేవాదారి లేదా సర్వల స్నేహి మరి సహయోగ స్వరూపం. శ్రేష్ఠ గుణాలు మరి కర్తవ్యం యొక్క స్వరూపానికి స్మృతి చిహ్నంగా ఇలా చూపించుతారు అంటున్నారు పరమాత్మ. చూడండి, మన యొక్క స్మృతి మీ యొక్క సీతలను మీరు చేసుకున్న చైతన్య సీతల యొక్క స్థితి పురుషార్థం అనుసారంగా ఇవి మీకు ఈ విధంగా మిమ్మల్ని చూపిస్తున్నారు అని అంటున్నారు పరమాత్మ.